హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక స్మాల్ అప్లికేషన్ తీసుకొచ్చాను మీ ముందుకి. అది చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుద్ది. ఫోటో డిజైన్ చేసుకోవడం లైట్ రూమ్ అనే ఒక యాప్ అప్లికేషన్ అయితే ఉంది. అది చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మన తెలుగు A2Z30 ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లైట్ రూమ్ అని టైప్ చేయాలి. లైట్ రూమ్ టైప్ చేస్తే మనకి ఇక్కడ Adobe Lightroom అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. ఈ లైట్ రూమ్ ఇలాంటి మామూలుగా అయితే పీసీలో వాడతారు, కానీ ఇది మనకు కన్వర్షన్ చేసి మనకి ఆ యాప్ ద్వారా ఇచ్చారు. చాలా సింపుల్, ఈజీ మెథడ్. చాలా డిఫరెంట్గా అన్నీ చేసుకోవచ్చు. మీ అందరికి నచ్చుతుంది. దీని డౌన్లోడ్, దీని రివ్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. ఫొటోస్, డిజైన్స్ ఇలాంటివి షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన పోస్టర్లు ఇలాంటివి చేసుకోవడానికి లైట్ రూమ్లో మనకు చాలా యూజ్ అవుతుందని చెప్పాలి. సో ఇక్కడ నుంచి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఫోటోషాప్లో లైట్ రూమ్ అనేది ఒక స్మాల్ అప్లికేషన్ సైడ్కి ఉంటుంది, కానీ ఫోటోషాప్ అనేది ఇంకా కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో లాగిన్ అయితే నేను ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయిపోతున్నాను. సో గ్యాలరీలోకి వెళ్ళిపోయి మనమైతే ఫొటోస్ అయితే తీసుకొచ్చుకుందాం. సో నేనైతే ఒక ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాను ఇక్కడ ఇందులోకి. సో ఇక్కడ కింద మనకైతే క్రాప్ చేసుకోవడానికి కానీ, ఎఫెక్ట్స్ కానీ, లైటింగ్ కానీ, సో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఎలా పెంచుకోవాలి, సో ఏది ఎంత లెవెల్ పెట్టుకోవాలి అనేది మాత్రం ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో లైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ మొత్తం అన్నీ సెట్ చేసుకోవచ్చు మనం. సో మనకైతే ఇందులో డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది కింద మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎలా కావాలో అలా అయితే సెట్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, దీంట్లో ఇంకా అప్డేట్ అంటే చేసుకుంటే కనుక ఇంకా దీంట్లో చాలా యూజ్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యాప్ కూడా నచ్చినట్లయితే ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి మీరు కూడా. సో ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.